అమ్మా ఈరోజు స్నాక్స్ ఏం లేవు కదా, పాప్కార్న్ చేస్తావా? పాప్కార్న్ చేయడానికి పాప్కార్న్ ఎక్కడ ఉంటాను నేను? ఇదిగో నీకు అది ఎక్కడ దొరికిందే? నువ్వు దాచావు కదా, అసలు నీకు తెచ్చినట్టు కూడా తెలియదు కదా. చూసా. ఎందుకే సిఐడి లాగా నా ఇంట్లో నువ్వా? నేను తీసుకురావడం నువ్వు చూడలేదు కదా తన్వి. డాడీ చెప్పారు. డాడీ చెప్తారే నీకు? సరే అయితే. చూసారు కదండి, మా పాప ఫుడ్ విషయంలో ఏ వస్తువు ఎక్కడ పెట్టినా సరే భలే కనిపెట్టేస్తుంది. అన్నం తినమంటే హడావుడి చేసేసే నా పిల్లలు స్నాక్స్ చూస్తే పరిగెట్టుకుని వచ్చేస్తారనమాట. అలాంటిది మా ఇంట్లో స్నాక్స్ బాక్స్ లోకి రోజు ఏదో ఒకటి ఉండాలి. కొన్ని వీక్లీకి ఒకసారి మొత్తం పప్పలన్నీ తెచ్చి ఇంట్లో పెడితే ఒక రోజే ఖాళీ చేసేస్తారు ఇంకా ఫుడ్ తినకుండా. సో అందుకోసం అని చెప్పి ఇది పక్కన పెట్టి ఎక్కడో దాస్తే ఎలాగైతేనే కనిపెట్టేసింది. ఇంకా పాప్కార్న్ విషయానికి వస్తే ఎవరికి చేయడం రాదు చెప్పండి, చాలా ఈజీ ప్రాసెస్. సో ఉన్న ప్యాకెట్ ని చింపి అందులో వేసి మూత పెడితే ఆటోమేటిక్ గా పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. ఈ పాప్కార్న్ ప్యాకెట్ మనం తెచ్చుకుంటే తక్కువ రేట్ అవుతుంది. అదే బయట కొనుక్కుంటే ఒక ప్యాకెట్ 30 రూపీస్ 20 రూపీస్ చార్జ్ చేస్తారు. అదే సినిమా థియేటర్లో అయితే మన ఆస్తులే అమ్ముకోవాలి. అయిపోయిన పాప్కార్న్ ని బాక్స్ లో అయితే సర్దేస్తున్నాను. సో మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉంటారా? ఇలా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.